ఓకే బాయ్ హాయ్. థర్డ్ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. గుట్ట చూడు, బ్రేక్ఫాస్ట్ బయలుదేరుతున్నాం. గుట్ట కిందనే ఉంది తింపు అనే సిటీ. ఇది సార్ సుదర్శన్ సార్ రెడీ అయ్యిండు. దిస్ దవర్ రూమ్. వీఆర్ గోయింగ్ టు బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఉన్నారు ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ చేయండి అందరికి. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది. వీళ్ళందరికి కూడా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అటు సైడ్ కూడా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మన సార్ వాళ్ళు హాయ్ హాయ్ చెప్పండి. బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తా. ఓకే ब्रेकफास्ट पूरी और ब्रेड और वाटरमेलन बनाना దీనికి సంబంధించిన ఇచ్చాడు. थैंक यू सर, थैंक यू. गुड मॉर्निंग एंड जय भीम. सर ठीक है सर. చెప్పండి. ఓకే ఓకే जय भीम सर. इनके ऊपर ज्यादा फोकस करो जरा. नहीं वैसे बात नहीं सर. जय भीम बोलने का तो ये है ना सिस्टम. अच्छा आप कहां से आए? फ्रॉम हैदराबाद. Enjoy out here in Bhutan because I already know that you guys have spent huge amount to visit out here in Bhutan while just living our country. अब लोग ने थोड़ा है ना इधर भूटान में आए ना, अब लोग का थोड़ा मेमोरी भी इधर से लेके जाना पड़ेगा ना. इसलिए I just want to brief in order to have a good and truthful sightseeing at the end of the day. Are you getting me? Yes sir. And for that measures, today we will going to do 5 to 6 sightseeings out here in Bhutan, which actually are the prominent, very the most visited sightseeings out here in Bhutan by the tourists. First, we will going to visit our the dunia ka hai na largest city in Buddha ka Pascha, right? And you know that out here in Bhutan, some sightseeings you guys have to pay. It's called an entry fee. For example, today there is like 2 to 3 places you have to pay. For what? భూటాన్లో ఉన్నాం మనము. భూటాన్ క్యాపిటల్ సిటీ థింపు. ఇక్కడ కొండలు చూడండి ఎంత అందంగా, ఎంత చాలా బాగుంది. మనం అక్కడ చూసుకుంటే వెనకాల చూసినట్లు అయ్యేదంటే టోటల్గా కొండలతో నిర్మాణమై ఉన్నది. టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉన్నది. ఈరోజు థర్డ్ డే మేము భూటాన్కి వచ్చినాము. థింపు చూస్తున్నాము. ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ థింపు. కానీ సీనరీస్ అయితే చాలా అందంగా ఉన్నాయి. ఆల్సో టెంపరేచర్ కూడా చాలా లో టెంపరేచర్ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ 12 degrees సెంటీగ్రేడ్. చాలా చల్లగా ఉన్నది. వాడు కొండలు చూసినట్లయితే మన వెనకాల చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఇక్కడ వెహికల్స్కు హారన్ కొట్టడం లేదు ఎవరు కూడా. చూడండి, మన బ్యాగ్ చూస్తున్నాం, సిస్టమేటిక్ వెళ్ళిపోతున్నారు. దెర్ ఇస్ నో హారన్ యూజింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఇట్స్ ఏ క్లీన్ సిటీ, క్లీన్ కంట్రీ ఆల్సో. సో ఇంకా మనం ముందు టెంపుల్ విజిట్ ఉందట, అవన్నీ చూసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ముగించుకొని మళ్ళీ మేమందరం ఫోటో సెషన్స్, ఫోటోలు దిగి గైడ్ ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఏమేమి సైట్ సీయింగ్ చూపిస్తాడు. గ్రేట్ బుద్ధ స్టాచ్యూ చూపిస్తూ అంటున్నాడు. చాలా హైయెస్ట్ బుద్ధ స్టాచ్యూ చూపిస్తూ అంటున్నాడు ఆ టెంపుల్. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి ఈరోజు. సో ఈరోజు ఇంకేమేమి సైట్ సీయింగ్స్, చాలా బ్యూటిఫుల్ సైట్ సీయింగ్స్ ఉన్నాయి అంటున్నాడు. సో అవన్నీ చూసుకొని పోవాలి. ఇదే మా హోటల్. బయటకు వచ్చినాం. ఇప్పుడు మేము హోటల్కి బయటకు వచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొండలు చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఎక్కడ చూసినా కొండలే, కొండలు కొండలు కొండలు. చాలా అందంగా ఉన్నాయి. అసలు బ్యూటిఫుల్ హిల్లీ ఏరియా ఇది. చాలా బాగున్నాయి. ఇంకా చూడడానికి వెళ్తున్నాం. మనం ముందుకు వెళ్దాం అట్లే. అదేవిధంగా ఇప్పుడు సుదర్శన్ సార్ వస్తున్నాడు. న్యూ లుక్ తోడు వస్తున్నాడు. న్యూ లుకింగ్ బాయ్. అన్నా
హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ హైయెస్ట్ హైట్ బుద్ధ స్టాచ్యూ టెంపుల్కి వస్తున్నాం మనము. ఇక్కడ సైట్ సీయింగ్ కోసము 500 రూపీస్ పే చేయాలట. సో మా గైడ్ అందరి దగ్గర కలెక్ట్ చేయండి, తీసుకుంటాం, అందరికీ టికెట్ తీసుకోవాలని చెప్తున్నది. సో అందరం మేము గైడ్కి ఇవ్వడం జరిగింది 500 ఈచ్ కలెక్ట్. ఇప్పుడు అందరం టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాం మానిస్ట్రీలోకి, ఈ యొక్క టెంపుల్లోకి, గ్రేట్ బుద్ధ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాం. సుదర్శన్ సార్ మేమందరం వచ్చేసినాం లోపలికి. సో మన వాళ్ళు, మన టీం మెంబర్స్ ఒక్కొక్కరు వస్తున్నారు. చాలా బ్యూటీ ఎంత అందంగా ఉన్నది చూడండి. సీన్ వెనకాల చూసినట్లయితే ఫారినర్ ఉన్నాడు. ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. సో అన్న ఇప్పుడే ఫోటోలో పోజులు ఇస్తున్నాడు. ఫోటోలో పోజులు ఇచ్చి దిగుతున్నాడు. చూద్దాం ముందుకెళ్ళి. పైకి టెంపుల్ పైకి ఎక్కుతున్నాం. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి పైకి వెళ్తున్నాం టెంపుల్లోకి వెళ్ళడానికి. ఈ యొక్క బుద్ధ విగ్రహం, భారీ బుద్ధ విగ్రహం, బుద్ధ స్టాచ్యూని చూడడానికి వెళ్తున్నాం, పైకి ఎక్కుతున్నాం. సో వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇట్స్ ఎ గ్రేట్ బుద్ధ స్టాచ్యూ, గ్రేట్ నమో బుద్ధ. We are taking outside now. For here, it's okay. The outside is okay, just inside. టెంపుల్లోకి ఎంటర్ కావడానికి ఈ వైపు నుంచి వెళ్తున్నాం. ముందు కలెక్టర్ గారు ముందు వెళ్తున్నారు. అంటే స్పిరిచువల్ పవర్ ఉన్నది కాబట్టి చాలా ఫాస్ట్గా ముందుగా చూడాలనేటువంటి ఆకాంక్షతోటి అందరూ చాలామంది వెళ్తున్నారు. ఇక సుదర్శన్ సార్ కూడా వెళ్తున్నాడు. గైడ్ చెప్తున్నది ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఏముంటుంది అని ఈ విధంగా. సో లోపల కెమెరా అలో లేదట. సో బయటనే తీసుకోవచ్చు. టెంపుల్ లోపలికి, గుడి లోపలికి కెమెరా అలో లేదని చెప్తున్నది మా గైడ్ మేడం. సో బయటనే, అందుకే నేను బయట సీన్స్ మాత్రమే తీస్తున్నాను. కలెక్టర్ గారు, సుదర్శన్ సార్ ఎంత హ్యాపీగా ఎంతూజియాజంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇది మొత్తం గోల్డ్ ప్లేటెడ్ టెంపుల్ చూడండి. టోటల్గా గోల్డ్ కలర్, గోల్డ్ ప్లేటెడ్ ఉంది ఇది. చూద్దాం. ఇంకా లోపల చాలా హిస్టరీ, బౌద్ధిజం యొక్క హిస్టరీ మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బౌద్ధిజాన్ని ఎవరెవరు ఎట్లా డెవలప్ చేసినారు ఏంటి అనేది చాలా బ్యూటీ ఉంది లోపల. అవన్నీ చెప్పుకుంటూ మా గైడ్ మేడం మొత్తం చాలా అందమైనటువంటి లొకేషన్స్ బయట ఉన్నాయి. లోపల కూడా ఈ బయటి కంటే లోపల కూడా అసలు చెప్పరానటువంటి, అది ఒక చూసి కళ్ళతోటి చూస్తేనే తెలుస్తుంది మనకు. చెప్తే మనం ఎన్ని మాటలతో చెప్పినా వేస్టే. ఓ గ్రేట్ బుద్ధ, ఓం నమో బుద్ధాయ, నమో బుద్ధాయ అంటే చూడండి ఎంత పవిత్రంగా, అసలు ఎంత పవిత్రంగా వీళ్ళు నిర్మించుకొని ఈ బుద్ధుని యొక్క ఆలోచనతోటి ఈ దేశం అంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారు వీళ్ళంతా. ఈ యొక్క స్పిరిచువల్ ఉండడం వల్ల. సో బుద్ధుని యొక్క మన ఏమంటారు స్పీచెస్, ఆ రిచువల్స్ వాళ్ళు పాటించడం వల్ల వీళ్ళు ఇంత సంతోషంగా సుఖంగా ఉంటున్నామని చెప్తున్నారు. ఒక్కొక్కరు దీన్ని ఎట్లా డెవలప్ చేశారు ఏంటి అనేది మొత్తం గైడ్ మేడం లోపల చెప్పింది. ఒక్కొక్క శతాబ్దంలో ఎవరు వచ్చారు వచ్చి ఈ యొక్క బుద్ధుని బోధనలు తీసుకొచ్చి ఎట్లా మనకు చెప్పడం జరిగింది ఈ దేశంలోకి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నైస్ ఎక్స్ప్లెనేషన్. మేము బాగా ఇంప్రెస్ అయినాం దానికి. సో నెక్స్ట్ మనం ఒకసారి మళ్ళీ కిందికి వెళ్దాం, రమ్మంటున్నారు అందరూ. కిందికి వెళ్ళి చూద్దాము. నమో బుద్ధాయ. Ravinder Gar, Kola Ravinder, now at Buddha statue, which is on top of the Bhutan, which has got much history, which has completed in the 2010. It was construction started in the 2002. It is a very important spot in Bhutan to visit. Ravindra Garu now praying Buddha
by turning there. It's really great. Wait. రియల్గా చాలా గ్రేట్ కదా, ఎంత అదృష్టం ఇక్కడికి వచ్చి ఈ యొక్క బుద్ధ భగవాన్ని దర్శించుకోవడం. రియల్గా నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా టీం మెంబర్స్ కూడా అందరూ అదే భావిస్తున్నారు. సో నాకు కూడా చాలా ఆనందం, సంతోషం అనిపిస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం. అబ్బా, ఇంత మంచి విగ్రహాన్ని, గుడిని ముగించుకొని మళ్ళీ మనము ముందుకెళ్తున్నాం. సుదర్శన్ సార్ అయితే ఫుల్ ఫోజులు ఇస్తున్నాడు. ఓకే, బ్యాక్ సైడ్ థింపు సిటీ కనిపిస్తుంది. భూటాన్ హెడ్ క్వార్టర్ థింపు ఎలా కనిపిస్తుందో చూడండి. గుట్టలు, అటు గుట్ట ఇటు గుట్ట, మధ్యలో సిటీ. అసలు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సీన్. మనము ఎప్పుడు కూడా చూడం ఇది లైఫ్లో. సుదర్శన్ సార్ చూస్తున్నాం. All green tops are private buildings, red tops are government buildings. ఓహో, ఐసా అట్లా కూడా ఉందా? Yes, ఆల్ గ్రీన్ టాప్స్ ఆర్ ప్రైవేట్ బిల్డింగ్స్, private buildings. So red tops రెడ్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్. గ్రేట్ సీన్. ఇది థింపు సిటీ యొక్క వ్యూ పాయింట్. ఇక్కడ నుండి థింపు సిటీని మనము చూసినట్లయితే ఈ థింపు మొత్తం ఇట్లా అంటే రెండు కొండల మధ్యలో కనిపిస్తుంది. ఈ థింపు సిటీ వ్యాలీలో, ఇది ఒక వ్యాలీ, గ్రేట్ వ్యాలీ ఆఫ్ థింపు. అది ఎట్లుందో చూడండి. మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి అందరం చూస్తున్నాం. ఆ సిటీ చూడండి ఎట్లా, ఎంత అందంగా ఉన్నదో. రెండు కొండల మధ్యలో అదిగా చూడండి అసలు ఎట్లా ఉంది. ఎంత గ్రేట్ సీనరీ ఇది. చాలా అదృష్టం. రెండు కళ్ళు కూడా సరిపోతలేవు మాకు ఈ సీన్ చూడడానికి. థింపు సిటీ ఎట్లా కనిపిస్తుందో చూద్దాం మనం. ఇక మా వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటో షూటింగ్ చేసుకుంటూ. అందరూ కూడా ఫోటో షూట్ చేస్తున్నారు. సో మన టీం మెంబర్స్ అందరూ ఈ థింపు సిటీని అయితే చాలా ఫుల్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఇంకా ముందుకు తర్వాత ఇంకేమున్నది ఒకసారి చూసినట్లయితే మనకు ఏర్పడుతుంది. ఇక సిద్ధార్థ్ ఈజ్ ఏ సో చిల్లీ బాయ్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చూద్దాం ఇది ఏ విధంగా. ఇది సిటీ చూడండి ఎట్లుందో, ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుంది అసలు. ఇక మన టీం మెంబర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళంతా, మా గైడ్ మేడం కూడా తిరిగి చూస్తున్నది అందరినీ. ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుంది, ఎవరు ఎడిపోతున్నారు. ఎప్పుడు హెడ్ కౌంట్ చేస్తూ ఉంటుంది. 18 మెంబర్స్ ఉన్నారా లేదా అని హెడ్ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది ఆమె. చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నది ఆమె గైడ్ అయితే. సో ఈ సిటీని ఎంజాయ్ చేస్తున్నాం చూసుకుంటూ. ఇక్కడే
మనము ఆ వ్యూ పాయింట్ చూసుకుంటూ ఫోటోషూట్ నడుస్తుంది. ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు గైడ్ మేడంతో అందరూ. ఎందుకనంటే మళ్ళీ ఇదొక మూమెంట్ మళ్ళీ రాదు కాబట్టి తీసుకోవాలని ఈ సిద్ధార్థ్ వాళ్ళ ఫాదర్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఫోటోషూట్ తీసుకుంటున్నారు. చూద్దాం, మళ్ళీ ఈ మూమెంట్ మళ్ళీ దొరకదని చాలామంది కూడా ఫోటోషూట్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ ఫాదర్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సన్ అండ్ ఫాదర్. హాయ్ 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 సిద్ధార్థ్, ఎంజాయ్ వెరీ వెల్. ఇప్పుడు ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి ఇప్పుడు మనం జూ దగ్గరికి వచ్చేసాం. జూ, నేషనల్ జూ, భూటాన్ నేషనల్ జూ. ఈ భూటాన్ నేషనల్ ఎనిమల్ ఉంటుంది అట ఇంట్లో, టాకిన్. ఆ టాకిన్ చూడడానికి వెళ్ళండి, ఇది చాలా బాగుంటుంది అని ఇక మా గైడ్, ఇంకొక గైడ్ చెప్తున్నాడు. సో అందరూ ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ కౌంటర్లో 300 రూపీస్ టికెట్ ఇది. ఈ టికెట్ తీసుకొని ఈ జూని చూడడానికి లోపలికి వెళ్ళాలి. కానీ బట్ జూ పైకి ఎక్కాలంటే చాలా హైట్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ రాయల్ టాకిన్ ప్రిజర్వ్ అనేటువంటి జూ ఇది థింపులో ఉంది. భూటాన్ నేషనల్ జూ అట ఇది. సో ఇక్కడ టికెట్లు తీసుకొని పైకి వెళ్ళడానికి మేము చూస్తున్నాము. ఇది వెల్కమ్ టు రాయల్ టాకిన్ పార్క్. ఇది టికెట్, ఇది ఈ టికెట్ తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. Our name is Rodorendo. This is known as takin. This is our national animal. Yeah. Live animal name? No, it's in the life. This is just a like structure. This is the master who has created this animal. Okay. That is the Teki animal in Bhutan, national animal. తిని పడుకున్నాయట ముజ్జమ్మలు. చూడండి, లేజీ అనిమల్ అట అది. దట్ ఈస్ ద టేకిన్. ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకేం లేదు చూద్దాం. ఇది ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. అది చూపిస్తా చూడండి. అది టకిన్ అనేది ఇదే వీళ్ళ యొక్క నేషనల్ ఎనిమల్, భూటాన్ నేషనల్ ఎనిమల్. బుజ్జిగడ ఎట్లా పడుకున్నాడు చూడు, చాలా లెజీ ఎనిమల్ అటు ఇది. టకిన్ నేషనల్ ఎనిమల్ ఎట్లా పడుకున్నది, తిని మంచి ఆరామ్సే పడుకున్నది. ఎట్లున్నది చూడండి, అట్లే పడుకుంటుందట. ఇంకా చూద్దాం, ఇంకెక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. కానీ మొత్తం మీదనైతే చాలా దగ్గరికి వచ్చి నేషనల్ ఎనిమల్ చూసినాం. చాలా గ్రేట్, సో గ్రేట్. ఇక వాటర్ చూడండి, న్యాచురల్గా వాటర్ ప్రకృతి నుంచి పైనుంచి వాటర్ వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా ఇక్కడ ఈ దేశంలో మొత్తం వాటర్ పైనుంచి రావడమే. సూపర్. ఎట్లా పడుకునేది చూడండి, అవన్నీ ఎంత గ్రేట్, సో గ్రేట్. ఇంకా చూసుకుంటూ పోదాం ముందుకు. ఇక త్వరగా వెళ్ళాలని చెప్తున్నది మన గైడ్ మేడం. అవి ఎట్లా పడినాయి చూడండి, ఆరాంగా మంచిగా పడుకున్నాయి మంచిగా. సూపర్ ఎక్స్పీరియన్స్. మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాం, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈ జూ చూడడం వల్ల మాకు. సో ఇంకా కంటిన్యూ చేద్దాం. Baby takin. Baby takin. Have you seen this animal before? Abba. They're 1000 kg almost. 1000 kg? Yeah. Baap re baap. Female will almost 500-600. They're 1000 kg.
let's go. ఉండండి. ఇట్లా డిఫరెంట్ ఎనిమల్స్ కూడా డీర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి డిఫరెంట్ ఎనిమల్స్ని తీసుకొని లెట్స్ గో వెళ్ళాలని మా టీం లీడర్ పరంధాములు సార్ అంటున్నారు. అదేవిధంగా మా గైడ్ మేడం కూడా అంటున్నది. సో కాబట్టి ఇంకా వెళ్ళాలి మనం త్వరగా. నెక్స్ట్ సైట్ సీయింగ్ ఉందట. సో అక్కడికి వెళ్ళాలి త్వరగా. చాలామంది కింద వెయిట్ చేస్తున్నారు. సో మేము కొంతమంది మాత్రమే పైకి వచ్చి ఈ యొక్క జూ చూస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో లెట్స్ గో టు నెక్స్ట్ సైట్ సీయింగ్ అని అంటున్నారు. సో అక్కడికి వెళ్దాం మరి. ఇప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ సైట్ సీయింగ్ ఏంటి అని అంటే, అక్కడ జూ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్ అన్నట్టు, పార్లమెంట్ వ్యూ, భూటాన్ పార్లమెంట్ యొక్క వ్యూ ఇది చూడడానికి తీసుకొచ్చారు. ఆ రెడ్ కలర్ టాప్స్లో ఉన్నటువంటిది అది పార్లమెంట్ అట, పార్లమెంట్ భవన్. సో దాన్ని చూడడానికి తీసుకొచ్చారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కింద మా యొక్క గైడ్. అది సేమ్ ఇది కూడా 2 కొండల మధ్యలో ఉంది. ఈ పార్లమెంటు కొండ కిందనే ఉంది పార్లమెంటు భవన్ అనేది. చాలా మొత్తం మాత్రం రెడ్ కలరు టాప్తో ఉన్నది అది పార్లమెంటు భవన్ అట. సో ఉదయం రాగా కూడా మినిస్టర్స్ రెసిడెన్స్, తర్వాత కింగ్ రెసిడెన్స్ అవన్నీ చూపించారు మాకు గైడు. సో ఇదేమో పార్లమెంటు భవన్ భూటాన్. సో ఈ విధంగా ఇక్కడ ఈ సిటీలో ఉన్నది పార్లమెంటు భవన్. సో వెరీ నైస్ లొకేషన్. నెక్స్ట్ చూద్దాం. పార్లమెంటు భవన్ చూసుకొని మేము అక్కడ నుంచి లంచ్ చేయడానికి ఒక హోటల్కి తీసుకొచ్చారు మమ్మల్ని. సిటీ అంతా చూసుకుంటూ, చాలా బ్యూటిఫుల్ సిటీని చూసుకుంటూ, ఆ పక్కనే నది, కొండలు, సిటీ ఇదంతా చూసుకుంటూ ఇక్కడ హోటల్కి వచ్చినాము. ఇది హోటల్ స్టార్ లైట్. ఈ హోటల్కి వచ్చినాము బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయడానికి. ఈ లంచ్ చేయాలి. లంచ్ చేసి మళ్ళీ లంచ్ చేసిన తర్వాత తింపులో షాపింగ్కు తీసుకెళ్దామని అన్నాడు మా యొక్క గైడ్. ఇక్కడ లంచ్ చేస్తున్నాం మేము. లంచ్లో ఒకరి తర్వాత ఒకరు ఉండి ప్లేట్లు తీసుకొని మేము ఒక్కొక్కరం తీసుకొని లంచ్ చేయడానికి. లంచ్ కూడా ఓకే, బాగానే ఉంది ఇక్కడ హోటల్లో. ఓకే, కానీ అన్ని హోటల్లో మాకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే, వాష్రూమ్ ఒకటే ఉంది. తినే ముందు కడుక్కోవాలి, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ చేస్తూ ఒక్కొక్కటే ఉంది. కాబట్టి అట్లా మాకు కొంచెం లేట్ అయింది, ఇబ్బంది అయింది. బట్ ఎనీహో ఓకే, బాగానే ఉంది లంచ్. చూద్దాం. ఆ హోటల్ నుండి చూస్తుంటే అక్కడ బుద్ధ స్టాచ్యూ, ఇందాక మనం చూసిన ఆ స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ హోటల్ ముందుంటే డైరెక్ట్ కనిపిస్తుంది కింద, కొండ కింద ఉన్నాం కదా మేము. ఇందాక కొండ పైకి ఎక్కి దాన్ని దర్శనం చేసుకొని వచ్చినాం కదా. సో అది బాగానే కనిపిస్తుంది. అది ఒక్కసారి వ్యూ తీయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఎటు వచ్చినామంటే, మన షాపింగ్ తింపులో షాపింగ్ ఏరియా ఇదంతా. ఈ షాపింగ్ చేయడానికి వచ్చినాము. చాలా రెడ్ కలర్ బిల్డింగ్స్, కలర్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో సుదర్శన్ సార్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు బిల్డింగ్స్ అన్నీ చూసుకుంటూ. సో షాపింగ్ మరి మనం కూడా చేయాలి కాబట్టి కొంత చేయడానికి అయితే వెళ్తున్నాను నేను. చూద్దాము. మాకు 1 గంట టైం ఇచ్చారు. 1 గంటలో షాపింగ్ చేసుకొని మళ్ళీ అందరు ఇక్కడ రావాలని చెప్పినారు ఇక్కడ దిగిన. సో అందుకోసం మేమంతా షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నా. నేను కూడా వెళ్తా. ఇక షాపింగ్స్ చేయడానికి వచ్చిన షాపింగ్స్ మాల్స్ అన్నీ ఎట్లున్నాయో చూడండి. చాలా అందంగా, చాలా స్పేసియస్గా, ప్లేస్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు షాపింగ్ ఏరియా అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి, చూపించాలి మనందరికీ అనే ఉద్దేశంతో ఎక్స్ప్లోర్ చేస్తున్నా. షాపింగ్ ఏరియా ఎట్లుంటుంది తింపులో అని. ఈ ఏరియా అంతా షాపింగ్ ఏరియా ఇది. సో దీన్ని ఒక్కసారి చూసి మనం కూడా షాపింగ్ చేయాలి. షాపింగ్ కోసం మనం
వెళ్తున్నాం. షాపింగ్కి వచ్చినాము కానీ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నది, అంత పెద్దగా షాపింగ్ చేయాలి. పారాలో కొందామన్నారు. సో ఇప్పుడైతే మనము షాపింగ్కి వచ్చినాక కానీ ఇక్కడ ఏం పెద్దగా అనిపిస్తలేదు. సో పారాలో చూద్దాం. ఎందుకంటే ఇంటికి చాలా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది అందరికీ. మా బిడ్డకు, కొడుకు, మా మిస్సెస్కు వీళ్ళందరికీ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకేమేమి ఎట్లుందో చూద్దాం. ఇప్పుడైతే బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నది ఇక్కడ. చూద్దాం, ఇంకా ముందుకు పోయి పారాలో చూద్దాం. అక్కడ తక్కువ ఉన్నాయి అన్నారు, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఇంకా అందరము షాపింగ్ పూర్తి చేసుకొని కొంతమంది మేడం వాళ్ళు చేసుకున్నారు. ఎక్స్పెన్సివ్ అంటున్నారు వాళ్ళు కూడా. సైట్ సీయింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడనే మేమంతా ఫోటోలు దిగుతున్నాం ఈ ఏరియాలో. ఈ ఫోటో షూట్ అంతా ఒకసారి మళ్ళీ మనం చూసుకొని మా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి, హోటల్కి వెళ్ళిన తర్వాత ఒకటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే నైట్ ఉన్నాయి. సో దాన్ని సపరేట్ వీడియో చేస్తాను నేను, ఎందుకంటే ఇది బాగా లెంతీ అయింది. సో అందుకే దీనిలో కలపట్లేదు. దీని తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మళ్ళీ ఒక 20 minutes 30 minutes వస్తుంది కాబట్టి అది ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ రోజుకు ఇదైతే ఓకే అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇప్పటికే మనకు 30 minutes దాకా దగ్గర అయింది కాబట్టి మనం ఇంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది మనకు ఎవరికైనా. సో అందుకే నెక్స్ట్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ అంతా రేపు సపరేట్ వీడియో చేద్దాం దాన్ని. సో ఈరోజు అయితే 3rd డే మనం కంప్లీట్ చేసుకున్నాం తింపులో ఈరోజు స్టే చేసి రేపు మార్నింగ్ పారో వెళ్ళాలట. పారో వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ ఎట్లుందన్నది చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ కూడా. ఓకే బాయ్.